మనతో మాట్లాడేందుకు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, జీవన్ రెడ్డికి సంబంధించిన అంశం కాంగ్రెస్లో చాలా కాలం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి వెళ్తాడని కూడా పెద్ద ఎత్తున చర్చగా ఈరోజు కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నాడు. ఎందుకు అసలు జీవన్ రెడ్డి వెళ్ళడానికి కారణం ఏమై ఉంటుంది, అది కూడా బీఆర్ఎస్లోకి? ఒకటండి, చాలా ఓపెన్గా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన ఉంటే వారు స్ట్రేట్ అవే మంత్రి పదవి వారికి వచ్చేది. ఒకటి. రెండు, వారికి ఇంకొక అవకాశం ఇద్దాము, సీనియర్ నాయకుడు కాబట్టి పార్లమెంట్లో గెలిపించుకుందామని చెప్పి టికెట్ వారికి ఇచ్చినాం. అక్కడ కూడా వారు ఫెయిల్ అయిపోయారు. తర్వాత భవిష్యత్తులో ఇంకేమైనా అవకాశాలు వస్తే చూద్దాము అని చెప్పి హైకమాండ్ అంటే ఢిల్లీ పెద్దలు వారికి చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, పిసిసి ప్రెసిడెంట్ చెప్పిండ్రు, జిల్లా నాయకులు చెప్పిండ్రు. అవేవి వినకుండా నాకు ఇప్పుడే మంత్రి పదవి కావాలన్న ఆలోచనతో ఆయన ఉంటే వాస్తవంగా అవకాశం ఉంటే ఇచ్చేవాళ్ళు. కానీ మనకు 15% లిమిట్ అనేది ఒకటి మంత్రివర్గంలో ఉంది. దాంట్లో కూడా ఆల్రెడీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇంకొక మంత్రి పదవి, అది కూడా అవకాశాలు ఇచ్చి ఓడిపోయిన వ్యక్తికి ఇవ్వడం అంటే ఇబ్బంది అవుతుంది. ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళలో చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి గారికి ప్రామిస్ చేసినాం. అలాగే మల్రెడ్డి రంగారెడ్డి సీనియర్ మోస్ట్ శాసనసభ్యులు, రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఏకైక వ్యక్తి. వాళ్ళందరినీ కూడా కాదని మళ్ళీ ఓడిపోయి 2-3 సార్లు అవకాశం ఇచ్చినా ఓడిపోయిన జీవన్ రెడ్డి గారికి ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అది వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినాం. సో నాకు ఇక్కడ రాదు కాబట్టి నాకు ఇంకా భవిష్యత్తులో నాకు నా రాజకీయ జీవితం ఏమైపోతుందో అన్న దాంతో ఆయన ఇప్పుడు బీఆర్ఎస్కి పోతున్నారు. అది ఆయన వ్యక్తిగతం. ఆయన రాజకీయ జీవితాన్ని నిలుపుకోవడానికి, రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి తీసుకుంటున్న డెసిషన్స్ తోటి మా కాంగ్రెస్ పార్టీకి ఏం నష్టం జరుగుతుంది? భవిష్యత్తులో నష్టం అంటూ జరిగితే జీవన్ రెడ్డి గారికి జరుగుతుంది. తరువాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా అక్కడిక్కడ చూడట్లేదే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులే కాంగ్రెస్కు రావాలన్నా ఇంకో దగ్గరికి పోవాలన్నా అని ఆలోచన చేస్తున్నారు. అంటే వాళ్లకు కేసీఆర్ బయటికి రాని, కేసీఆర్ సారథ్యం వహించని బీఆర్ఎస్ పార్టీ బతకదు అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చింది కాబట్టి వాళ్ళు నిర్లిప్తగా ఉన్నారు. మీరు చూస్తూ ఉంటే ఏ ఎమ్మెల్యే బయటికి వచ్చి ప్రజా సమస్యల మీద గలమిప్పుతున్నాడు? కేటీఆర్, హరీష్ రావు గారు తప్ప ఏ ఎమ్మెల్యేనైనా బయటకు వచ్చి మాట్లాడుతున్నాడా? వాళ్ళకు అర్థమైపోయింది ఇది మళ్ళీ వచ్చే కేసు కాదు, అనవసరంగా వాళ్ళ మీద వీళ్ళ మీద అంటే అది రికార్డులో ఉంటాయి, రేపు ఏ పార్టీకి పోవాల్సి వస్తుందో మనకు తెలియని పరిస్థితిలో ఎందుకు వాళ్ళ మీద మనం విమర్శలు చేయాలి, నెగటివ్ కావాలి అని చెప్పి వాళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. సో కూలిపోయేది బీఆర్ఎస్ పార్టీయే. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు పటిష్టం అవుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధానాలు కావచ్చు, ఇంప్లిమెంట్ చేస్తున్న స్కీమ్స్ కానీ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాయి. మొదటి 6 నెలలు స్కీమ్స్ గ్రౌండింగ్ కావడము, ప్రణాళిక రచించడం అవన్నీ ఉండే. నెక్స్ట్ 1 ఇయర్ ఆర్థిక పరిస్థితిని ఎట్లా చక్కదిద్దుకోవాలి, మొత్తం ఉన్న ఎమ్మెల్యేలను ఎట్లా ఒక టీమ్గా తయారు చేసుకోవాలని ఆలోచన. ఇప్పుడు ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్ అవుతా ఉన్నాం. ఎమ్మెల్యేలకు అనుభవం వచ్చింది, మంత్రులకు అనుభవం వచ్చింది, వాళ్ళ శాఖల మీద పట్టు వచ్చింది. ముఖ్యమంత్రి గారి విజన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్కి అర్థమవుతూ ఉంది, ప్రజలు అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి మా ప్రస్థానం నెక్స్ట్ ఎలక్షన్లలో ఎట్లా గెలవాలనే దానికే మా ప్రణాళికలు ఉంటాయి తప్ప ఈ బీఆర్ఎస్ మీద, నాయకుల మీద, ఎవరు అక్కడికి పోతున్నారు వాళ్ళ మీద అస్సలు మా దృష్టి కూడా ఉండదు. వస్తున్నారా ఎమ్మెల్యేలు? వస్తున్నారు అంటున్నారు. ఎంతమంది ఉన్నారు, ఎప్పుడు వస్తున్నారు? నేనేం వస్తున్నారని ఏం అనట్లేదు. వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్లో బీఆర్ఎస్లో ఉంటే మేము గెలవమేమో, మా అబద్ధతా భావంలో వాళ్ళు ఉన్నారని మాత్రం నేను చెప్తా ఉన్నా. ఇంకొకటిసారి జీవన్ రెడ్డి మార్పు కావాలంటే రేవంత్ పోవాలి, రేవంత్ను అని చెప్పి మాట్లాడండి. దానికి ఇప్పుడు దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. జీవన్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ చేస్తారని చెప్పి ఒక వార్తలు వచ్చినాయి. పెద్ద మనిషి పీసీసీ ప్రెసిడెంట్ చేయాలని ఒక సందర్భంలో అనుకున్నారు. కానీ పార్టీ తర్వాత నాగార్జున సాగర్లో అప్పుడు జానారెడ్డి గారు లాంటి నాయకుడు కూడా ఓడిపోయినాక ఇట్లా కాదు, ఓల్డ్ లీడర్షిప్ తోటి మళ్ళీ మనం పార్టీకి ఇస్తే ఇబ్బంది అవుతుంది, గతంలో పొన్నాల లక్ష్మయ్య గారికి ఇస్తే ఏమైంది అదే రిజల్ట్ వస్తుంది, మనకు యంగ్ అండ్ డైనమిక్ డాషింగ్ లీడర్స్ కావాలని చెప్పి అప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారిని పీసీసీ ప్రెసిడెంట్గా చేసుకున్నారు. ఒకసారి పీసీసీ ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి గారిని చేసుకున్నాక రిజల్ట్ ఎట్లా వచ్చింది, మనం అధికారంలోకి వచ్చినాం, అది అర్థమైంది. కాబట్టి వ్యక్తిగతమైన గ్రడ్జ్ ఉండొచ్చు, నాకు వచ్చే పదవి రేవంత్ రెడ్డి అనే పేరున్న నాయకుడు తీసుకొని వచ్చి నాకు వచ్చేది లాక్కున్నాడు అనే ఒక దుగ్ధం ఉండొచ్చు, అందుకే విమర్శలు చేస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సార్. అది జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. ఆయన రాజకీయ అవసరాల కోసం కూడా ఆయన పార్టీ మారి ఉండొచ్చని, పార్టీ మారబోతున్నారని అంటున్నాయి. ఆయనకి ఇచ్చిన అన్ని అవకాశాలు కూడా పార్టీ కల్పించింది. అయినా సరే ఒకవైపు
జీవన్ రెడ్డి వెళ్ళడం అనేది కూడా కరెక్ట్ కాదంటూ అటు ప్రభుత్వ విప్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ వినయ్తో శ్రీధర్ RTV హైదరాబాద్.